హలో మచ్చాస్, మచ్చీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పటి వరకు నేను ఇది వాడాను. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ అనమాట. లాక్మీ అబ్సల్యూట్ వాడేది పర్ఫెక్ట్ రేడియన్స్. సో ఇది వాడటం వల్ల ఏంటంటే నేను ఓన్లీ మొహం మీద వాడేవాడిని. సో దానిని బట్టి నాకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ సమ్మర్ కదా, కొంచెం హీట్, హ్యూమిడిటీ ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటున్నాయి మన సిటీలో. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకొక కొత్త ఆర్డర్ పెట్టాను. ఇది యాక్చువల్గా లాస్ట్ సమ్మర్లో కూడా తీసుకున్నాను. చాలా బాగా పనిచేసింది. సో సమ్మర్ అనే కాదు, బాగా ఎండగా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బాగా సల్ట్రీగా ఉండి చాలా ఇరిటేటింగ్గా సమ్మరీగా అనిపించి ఎండలు ఎక్కువ ఉన్న ఏరియాస్లో వాళ్ళకి దిస్ వన్ ఇస్ ద బెస్ట్. బట్ మీకు కూల్ వెదర్ ఉంటుంది, రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ అయితే ఇది చాలా బెస్ట్ అనమాట. ఇది వచ్చేసేసి 90% ప్యూర్ నియాసినమైడ్ ఉంటుంది, ప్లస్ ట్రిపుల్ విటమిన్ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. దీనివల్ల మొహం బ్రైట్గా అవుతుంది. నేను మొహం వరకు పెడతాను, మెడకంత పెట్టను. సో యూ కుడ్ సీ ద డిఫరెన్స్. మొహం మీద ఏం లేదు. సో ఇట్ వాజ్ ఆల్ నీట్, క్లీన్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో కాబట్టి ఇది వాడాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడిన తర్వాత చూపించమన్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డన్. అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. కానీ బాటిల్ మాత్రం భలే ఉంది. రిజల్ట్స్ బాగున్నాయి. మంచి బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. బట్ నాకు కొంచెం ఇక్కడ హీట్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆర్డర్ చేశాను. ఇది నా పేరు మీదే వచ్చింది. సో దాట్స్ మై నేమ్. నైకా నుంచి ఆర్డర్ తీసుకున్నాను. దీంట్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. బికాస్ లాస్ట్ టైం నేను నయాసినమైడ్ వాడాను. బట్ చాలామంది ఏంటంటే వైటమిన్ సి అనేది ఒక 5-6 years బ్యాక్ ఒక ట్రెండ్గా ఉంది. బట్ అగైన్ రైట్ నౌ అందరూ స్కిన్ కేర్ రెజ్యూమ్లో వైటమిన్ సి అని చెప్పి హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఉన్న వైటమిన్ సి, ప్యూర్ అండ్ ఎటువంటి డిఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేని, ఎటువంటి డైల్యూషన్స్ లేనటువంటి ప్యూర్ వైటమిన్ సిని వాడుతున్నారు. కాబట్టి నేను నయాసినమైడ్ నుంచి వైటమిన్ సికి వచ్చేసాను. సో దిస్ ఇస్ ద బాక్స్. ఇది రాగానే దీనిని శానిటైజ్ చేయడం అయిపోయింది. అండ్ దెన్ 1 day వరకు పక్కన పెట్టేశాను. సో దిస్ ఇస్ ఫ్రీ టు యూజ్. మనం టచ్ చేసిన ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సో అన్బాక్సింగ్ నాకు అంత పెద్దగా రాదు. సో ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ అన్బాక్సింగ్. ఇక్కడ ఓపెనింగ్ ఉంది. సో ఐల్ జస్ట్ టేర్ ఓపెన్ ది ఓపెనింగ్. మనం అంత పర్ఫెక్ట్ కాదు అన్బాక్సింగ్స్లో. సో ఏదో పరపర ముందు డబ్బాలో ఏముందో చూడాలనే కోరికతో కొంచెం క్యూరియాసిటీ మీద ఓపెన్ చేయడం అయిపోయింది. ఇంతే నైకాది. అండ్ ఇది నేను పెద్ద సైజ్ ఆర్డర్ చేశాను. దీంట్లో 3 సైజెస్ వచ్చినాయి. చాలా చిన్నది ఒకటి వస్తుంది, దాన్ని మన టెస్టింగ్కి వాడుకోవచ్చు. అండ్ దెన్ మీడియం సైజ్ వచ్చింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సైజ్ అనమాట. ఇది బిగ్ సైజ్లో నేను ఆర్డర్ చేశాను. అండ్ దెన్ ఇది బిల్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనిని ఎందుకు తీసుకున్నాను అంటే, లాస్ట్ టైం నేను వాడినప్పుడు దీంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ సన్బర్న్ కానీ, స్కిన్ ట్యానింగ్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డల్ ఎఫెక్ట్ ఉన్న స్కిన్ అని కానీ, అండ్ అలానే కొంతమందికి కొన్ని చోట్ల నల్లగా అయిపోతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి, అండ్ దెన్ మెడ, ఇంకా మిగతా నేను చెప్పను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు వైటనింగ్, బ్రైటనింగ్ అండ్ వెరీ సాఫ్ట్ సపుల్ స్కిన్ వస్తుంది. సో అలాంటి కేసెస్లో అయితే కనుక మీకు దిస్ వన్ ఈస్ లైక్ ది బెస్ట్ అనమాట. సో ఇది జెంట్స్ వాడవచ్చు, లేడీస్ వాడవచ్చు. ఐ మీన్ మెన్ అండ్ ఉమెన్ బోత్, మేల్ అండ్ ఫీమేల్, ఏ జెండర్ వాళ్ళైనా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకి దిస్ ఇస్ నాట్ సజెస్టెడ్. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఫర్ కిడ్స్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. అండ్ దెన్ నయాసినమైడ్తో ఏంటంటే, బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అట్లాంటివి యూజ్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ హౌ దట్ వర్క్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్. బట్ దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే జస్ట్ ఒక సందు చివరికి వెళ్తున్నాం, లేదా పక్కనే ఉన్న ఒక సూపర్ మార్కెట్కి కానీ ఏదైనా సరుకులు కొట్టుకొని వెళ్తున్నాం, ఇంటి వెనకే ఉంది. సో ఒక జస్ట్ 5 minutes ఆఫ్ సన్కి ఎక్స్పోజర్ ఉంటుంది అన్నప్పుడు యూ నీడ్ నాట్ అప్లై సన్ స్క్రీన్. లైక్ నేను అది లాస్ట్ ఇయర్ నేను చూశాను. ఈవెన్ 1 సమ్మర్లో కూడా మనం సడన్గా ఒక 10 నిమిషాలు జస్ట్ బయటికి వెళ్ళి వస్తే కొంతమందికి ఏంటంటే మొహం నల్లగా మాడిపోతుంది జస్ట్ 5 minutes బయట ఉన్నా కూడా. బట్ దాన్ని నేను చాలా వరకు ఇది క్లియర్ చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా అయితే నేను పొద్దున సాయంత్రం 2 సార్లు స్నానం చేస్తాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇది రాస్తాను. అండ్ దెన్ ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు.
ఎక్కడైనా రాసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ మంచి బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫేస్ మీద అయితే మీకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది, బికాస్ ది స్కిన్ ఈస్ వెరీ డెలికేట్, సెన్సిటివ్, అండ్ మీకు pH లెవెల్స్ దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. బట్ మిగతా పార్ట్స్ అంటే కనుక ఇట్ టేక్ సమ్ టైమ్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ అండర్ ఆర్మ్స్. కొంతమందికి ఎత్తితే చాలా చండాలంగా కనపడుతుంది. సో అట్లా లేకుండా ఉండడానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. లైక్ దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. నాకు తెలుసు, నేను వాడాను. అందుకని ఈసారి జనరల్గా ఏంటంటే నేను టెస్టర్స్ చిన్న బాటిల్స్ తెచ్చుకుంటాను ఫస్ట్. అది బాగుంది అనుకుంటే కనుక ఫుల్ సైజ్ తెచ్చుకుంటాను. బట్ దిస్ టైమ్ బికాస్ నేను లాస్ట్ సమ్మర్లో వాడాను కాబట్టి ఐఎమ్ వెరీ షూర్ ఇది 100% మనకి బాగా పనిచేస్తుందన్న నమ్మకంతో నేను ఫుల్ సైజ్ బాటిల్ తీసుకున్నాను. లెట్ మీ ఓపెన్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ సీరమ్స్ విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, బట్ అట్ ద సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీ కాస్ట్లో ఉంటుంది, మన బడ్జెట్లో ఉంటుంది. సో ఇంత పెద్ద బాటిల్ అయినా కూడా మన బడ్జెట్లోనే వస్తుంది. అండ్ దెన్ నైకాలో డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చాడు, అండ్ దెన్ బర్త్డే ఆఫర్స్ ఇచ్చాడు, అండ్ అలానే పింక్ సేల్ ఆఫర్స్ ఇచ్చాడు, కొన్ని ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నాడు. సో మీకు నచ్చినట్లుగా మీ ఆఫర్లో ఇది తీసుకోవచ్చు. నేను నైకాలో పింక్ సేల్ ఆఫర్లో ఉన్నప్పుడు ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ రియల్లీ గుడ్. I love it. So I repurchased second bottle. ఏం లేదు. And then this is the one that I'm talking about. మీకు కనపడుతుందా? Garnier Bright Complete. So this is a brightening one. It's a Bright Complete with the 30 times more vitamin C. మీకు జనరల్గా ఏంటంటే 2% వైటమిన్ సి, 5% వైటమిన్ సి, 10% వైటమిన్ సి అట్లా చెప్తారు. బట్ స్ట్రైట్ అవే తినొచ్చి 30% వరకు మీకు వైటమిన్ సి కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రోడక్ట్స్లో, ఐ మీన్ ఎస్పెషలీ సీరమ్స్ అండ్ ఎసెన్సెస్లో 30% వరకు స్ట్రాంగర్ డోసెస్ ఆఫ్ వైటమిన్ సి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం స్టేబుల్ వైటమిన్ సి ఉండాలి. అలాంటిది ఇది ఒక్కటే నాకు అనిపించింది విత్ ఇన్ ద బడ్జెట్. సో బడ్జెట్లో కూడా మనం చూసుకోవాలి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది ఇది ఒకటే. ఎందుకంటే కొన్ని వైటమిన్ సి సీరమ్స్ ఏంటంటే మీరు తెచ్చినప్పుడు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక రంగు ఉంటుంది. ఆఫ్టర్ 4-5 days, 1 week, 1 month కూడా అవసరం, జస్ట్ 1 weekలో బికాస్ ఆఫ్ ద సన్ ఎక్స్పోజర్, హ్యూమిడిటీ అండ్ మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజర్ ఒకసారి సీల్ ఓపెన్ చేసినాక జస్ట్ విత్ ఇన్ 4 days అది మారిపోతుంది, ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. సో దోస్ ఆర్ నాట్ లైక్ స్టేబుల్ వైటమిన్ సి సీరమ్స్ అనమాట. దే మైట్ బి అ గుడ్ వైటమిన్ సి సీరమ్స్, బట్ దే ఆర్ నాట్ స్టేబుల్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగానే ఉండొచ్చు, కానీ స్టేబుల్గా లేకపోవడం వల్ల వైటమిన్ సి మీకు అంత మీరు అనుకున్న రిజల్ట్స్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ సీరమ్స్ విచ్ ఆర్ వెరీ స్టేబుల్ అనమాట. మీరు 1 month అయిన తర్వాత చూసినా కూడా దీన్ని ఫస్ట్ కొన్నప్పుడు కలర్ ఎలా ఉందో సీరమ్ కలర్ మీకు అలానే ఉంటుంది, కలర్ చేంజ్ కాదు. సో దట్ షోస్ దట్ దిస్ ఇస్ అ స్టేబుల్ వైటమిన్ సి. దీంట్లో ఇంకేమని చెప్తున్నాడంటే బ్రైటర్ స్కిన్ ఉంటుంది, డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేస్తుంది సిన్స్ day 3. సో మీరు మార్నింగ్ ఈవినింగ్ అట్లా అప్లై చేసుకుంటే 3 daysలోనే మీకు రిజల్ట్స్ కనపడతాయి అని చెప్తున్నాడు. గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ అనమాట వైటమిన్ సి. దీంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు, దీనిని ఎలా వాడాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని చెప్పి. ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవి ఇచ్చాడు. అండ్ దీని గురించి బ్రైట్ కంప్లీట్ గురించి ఏమని చెప్తున్నాడంటే వైటమిన్ సి బూస్టర్ సీరమ్గా ఉంటుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ బేసిక్ సీరమ్, ఇది బూస్టర్ సీరమ్ అని చెప్తున్నాడు. సో హైయెస్ట్ ఎవర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ వైటమిన్ సి దీంట్లో ఉంది. అలానే జాపనీస్ లెమన్ కూడా ఉంది. మనకి చాలా మందికి ఏంటంటే మన ఇళ్ళల్లో నిమ్మకాయగా టమాటా కలుపుకొని ఇవి రుద్దటం అలవాటు మనకి, మొహానికి కానీ మెడకు కానీ ఇక్కడ కానీ మనం నిమ్మకాయ కొంచెం టమాటా జ్యూస్ కలిపేసేసి రుద్దుతూ ఉంటారు. అది బాగానే ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ మైల్డ్ ఎఫెక్ట్ అనమాట. సో ఎక్కువ రోజు చేస్తుంటే కానీ మనకు ఎఫెక్ట్ వస్తుంది. అలాంటిది మనకి ఆ జాపనీస్ లెమన్ కాన్సన్ట్రేషన్స్ ఉండటం వల్ల ఏంటంటే విత్ ఇన్ 3 daysలో మనకి బేసిక్ రిజల్ట్స్ అనేవి కనపడుతుంది. సో నథింగ్ లైక్ డ్రమాటిక్ రిజల్ట్స్, అదైతే నేను ఒప్పుకుంటాను. లైక్ విత్ ఇన్ 3 days యూ డోంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లైక్ బీయింగ్ అబ్సల్యూట్లీ 5 shades డిఫరెంట్గా ఉన్నట్లుగా ఏమనిపించదు. సో దాట్ నేను అగ్రీ చేస్తాను. బట్ యూ వుడ్ సీ వెరీ బ్రైటర్, వెరీ స్మూత్, వెరీ ఈవెన్, వెరీ ప్లంపీ కైండ్ ఆఫ్ ఎ ఫేస్. మీకు సాఫ్ట్గా సఫల్గా ప్లంపీగా కూడా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ బ్రైటనింగ్ ఎఫెక్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇది కన్సిస్టెంట్గా వాడాలన్నమాట. సో దీంట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం, ఇదనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ సీరంలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్గా వాడుతుంటే కనుక మీకు రిజల్ట్స్ బాగా కనపడుతుంది, మానేసిన తర్వాత
సో వితిన్ 2 to 3 days మీకు మళ్ళీ మీ నార్మల్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై సీరమ్స్ ఎసెన్సెస్ కానీ సీరమ్స్ కానీ మనకి యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ అ స్కిన్ కేర్ రెజ్యూమ్ ఏదో ఒకటి పెట్టుకోవడం బెటర్. అండ్ ఇది ఎంటైర్ బాడీకి ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలామందికి మెడ వెనక నల్లగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇది రాసుకోవచ్చు. మోకాలు మోచేతులు కానీ నకల్స్ కానీ నాకు నకల్స్ చాలా వరకు క్లియర్ అయినాయి బికాస్ ఆఫ్ దిస్ నయాసినమైడ్. నాకు మిగిలింది ఏదైనా ఉంటే ఇట్లా పూసేసుకుంటాను. బికాస్ ఆఫ్ దాట్ నాకు నకల్స్ చాలా వరకు మంచి కలర్లోకి వచ్చేసింది. అంతకుముందు ఇవన్నీ నల్లగా ఉండేది. సో నవ్ దిస్ ఇస్ లైక్ రియలీ గుడ్. సో మీకు అలానే ఇది బాగా పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ దీని గురించి మంచి అంటే వాట్ ఈస్ గుడ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇచ్చారు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీరు చూసుకోవచ్చు. ఐ ఓపెన్ దిస్. దిస్ ఈస్ ద బాటిల్. మీకు ఇది ఎలా ఉందో దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వైట్గా ఉంది. కొంచెం లైట్ క్లౌడీ వైట్ అంటాం కదా. సో దాట్ కైండ్ ఆఫ్ ఎ వైట్లో ఉంది. అండ్ మీకు 1 month తర్వాత 2 months తర్వాత కూడా ఈ క్లౌడీ వైట్లోనే ఉంటుంది. ఇది మారదనమాట. లైక్ దిస్ విల్ నాట్ చేంజ్ ద కలర్. సో స్టేబుల్ వైటమిన్ సిగా ఉంది. మీకు దీని మీద కూడా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. లైక్ వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి, ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా. అండ్ దిస్ ఇస్ అ గ్లాస్ జార్. ఇది ప్లాస్టిక్. And this one is a rubber. This is a rubber, this is a plastic, and this is entire thing is a glass jar. మీకు ఎక్కడికైనా వెళ్తున్నాము క్యారీ చేయాలంటే చిన్నది కూడా తీసుకోవచ్చు. వాట్ ఐ డూ అంటే నాకు రిజల్ట్స్ రావడానికి ఇది నేను ఎలా యూజ్ చేస్తానంటే స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం తడిగా ఉన్న చర్మం మీద నేను ఇది రాస్తాను. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ గుడ్ రిజల్ట్స్. మొత్తం డ్రై చేసేసుకున్న తర్వాత అంటే ఒళ్ళంతా ఆరబెట్టేసుకున్న తర్వాత రాస్తే మరి ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. బట్ ఫర్ మీ నాకు మంచి రిజల్ట్స్ రావడానికి స్నానం చేసి వచ్చిన తర్వాత మనం తుడుచుకుంటాం కదా, కొంచెం తడిగా ఉంటుంది కదా, తడి పొడిగా ఉంటుంది కదా చర్మం, అప్పుడు వెంటనే నేను ఇది రాస్తాను. అండ్ మీరు ఎంటైర్ బాడీ మీద రాసుకోవచ్చు. కొంతమంది హ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇంతవరకు మొత్తం నల్లగా అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. మీరు చూడండి, నాకు మొహం మీదే ఇది వాడేవాడిని. నాకు అదొక చెడ్డ అలవాటు ఏంటంటే మొహం మీద రాస్తాను, మెడకి రాయను. సో యూ కుడ్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ అనమాట. మెడకి మొహానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే అనమాట. మీరు ఎంటైర్ బాడీకి రాసుకోవచ్చు, లేదా ఓన్లీ ఫేస్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫేస్ వరకు జస్ట్ 2 drops మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే మీకు మినిమం 8-9 months వస్తుంది అనమాట. నాకైతే కనుక 4 months మ్యాక్స్. నేను భయంకరంగా వాడతాను కాబట్టి. బట్ మీకు 8 months ఉంటుంది. ఇంకా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే కనుక యూ కెన్ ట్రాక్ దిస్ ఫర్ ది ఎంటైర్ ఆఫ్ ది ఇయర్. సో మీకు బాగా పనిచేస్తుంది. కన్సిస్టెన్సీ చూపిస్తాను. మీకు డ్రాపర్ కూడా నీట్గా ఇచ్చాడు. కొన్నిటికి ఏంటంటే కింద డ్రాపర్ నాజిల్ ఎండింగ్ దగ్గర లావుగా ఓపెనింగ్ ఉంటుంది. సో మీకు సీరం ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే మీకు సీరం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. మీకు ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ వాటరీ. అంత వాటరీగా లేదు. కొంచెం స్లైట్ రన్నీగా ఉంది కానీ మరీ అంత వాటరీగా లేదు. లెట్ మీ రబ్ దిస్. మీకు రబ్ చేసిన వెంటనే అబ్జర్వ్ అయిపోయింది. లైక్ నాట్ ఈవెన్ 5 seconds ఇట్ గాట్స్ అబ్జర్వ్డ్ అనమాట. అండ్ మీకు ఇంకొక డిఫరెన్స్ ఇమ్మీడియట్గా మీకు కనపడుతుంది. చూడండి, ఇది అలా డల్గా డ్రైగా ఉంది, ఇది అలా ఇన్స్టెంట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ వచ్చింది అనమాట. ఇన్స్టెంట్గా మీకు బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. బట్ ఇట్స్ జస్ట్ వెరీ మైనర్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇన్స్టెంట్గా ఇచ్చేది, బట్ బాగా ఇస్తుంది అనమాట. దీంతో పోల్చుకుంటే చూడండి, మీకు తెలుస్తుంది. లైక్ రియల్లీ గుడ్, వెరీ బ్రైట్గా ఉంది. ఇది కొంచెం డల్గా అట్లా ఉంది, మీకు ఇది బాగా తెలుస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్టెంట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇది ఇస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ పర్చేస్. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా వాడుకోవచ్చు. అండ్ యా, లాంగ్ అవర్స్ ఎక్స్పోజర్ ఆఫ్ సన్ ఉంటే కనుక కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాల్సిందే. ఇది మీరు ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు వాడతాను, బుద్ధి పుట్టినప్పుడు వాడతాను అంటే పని చేయదు. పొద్దున సాయంత్రం 2 పూటల స్నానం చేయాలి. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ హైజీన్. అండ్ అట్ ద సేమ్ టైం స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం తడిగా ఉన్న చర్మం మీద ఇది రాసుకోవాలి. దెన్ దిస్ వర్క్స్. నా దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ప్రైస్ డీటెయిల్స్ దీని మీద ఇచ్చాడా? ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ప్రైస్ అనమాట. మీకు కనపడుతుందా ఇక్కడ?
సో ప్రైస్ డీటెయిల్స్ దీని మీద కూడా డిస్కౌంట్ వచ్చింది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్చేస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత దీనిని ఏమంటున్నాడంటే డైరెక్షన్స్ ఆఫ్ యూస్, వాడు చెప్పిన డైరెక్షన్స్ ఆఫ్ యూస్ ఏంటంటే స్ప్రెడ్ ఈవెన్లీ ఆన్ పర్ఫెక్ట్లీ క్లెన్స్డ్ ఫేస్ అండ్ నెక్, use every day and night before your regular moisturizer. For best results, use with other Bright Complete products. వాడు చెప్తానే ఉంటాడు ఈ గార్నియర్ బ్రైట్ కంప్లీట్ స్కిన్ లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటితో పాటు కలిపి వాడితే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి. మనం అంత గొప్పలం కాదు, మనం అంత పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ ఎంటైర్ సెట్ కొనలేం కాబట్టి మనకి దాంట్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మాత్రమే మనం తీసుకున్నాము. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు లేపాక్షి నుంచి కొన్ని తీసుకున్నాను ప్రోడక్ట్స్, ఇవి చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ దిస్ వీడియో దిస్ వన్. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ సమ్మర్ కైండ్ ఆఫ్ సీజన్స్ కానీ చాలా మంటగా ఎండగా చిరాగ్గా ఉంది, బాగా సల్ట్రీగా హ్యూమిడిటీ ఎక్కువ ఉండే సీజన్స్కి కానీ అట్లాంటి క్లైమేట్ కండిషన్స్కి దిస్ ఇస్ ద బెస్ట్. బట్ మీకు కూల్ వెదర్స్ ఉంటాయి, కొంచెం హెవీ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కానీ, రెయినీ సీజన్స్లో కానీ లేదంటే కనుక వింటర్ సీజన్స్లో కానీ దిస్ ఈజ్ లైక్ నెంబర్ వన్ అనమాట. నెంబర్ వన్. ఇది రాసి నా మొహం చాలా బ్రైటనింగ్ అయిపోయింది. యాక్చువల్గా మీకు చూస్తే నాకు డార్క్ సర్కిల్స్ ఉండేవి, ఇక్కడ డార్క్ సర్కిల్స్ అని పోయి రెడ్ అయిపోయింది స్కిన్. అంత బ్రైట్గా పనిచేస్తుంది. అంటే నల్లగా ఉన్న చర్మాన్ని కూడా అది కొంచెం పింకిష్ రెడ్ టోన్స్లోకి తెచ్చేస్తుంది. నాకు డార్క్ సర్కిల్స్ అన్ని కూడా పోయినాయి, బట్ ఇట్ బికేమ్ రియల్లీ బ్రైట్. అండ్ ఆ ఎక్స్ట్రీమ్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే చర్మం వైట్గా కాకుండా రెడ్గా అయిపోయింది. కందిపోయినట్టుగా కాదు, ఇట్స్ గివింగ్ అవుట్ దట్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇట్స్ గివింగ్ అవుట్ దట్ నైస్ గ్లో అనమాట. పింకిష్ గ్లో ఇస్తుంది నాకు, ఇక్కడ పింక్ గ్లో వస్తుంది. ముక్కు మీద ఇట్లా అన్నప్పుడల్లా నాకు పింక్గా అయిపోతుంది అనమాట. ద రెస్ట్ ఆఫ్ ద స్కిన్ ఈస్ లైక్ క్లియర్లీ వైట్. సో దిస్ ఇస్ లైక్ రియల్లీ గుడ్. అండ్ దిస్ వన్ ఇప్పుడున్న కండిషన్స్కి, ఎండలకి మంటలకి లైక్ ఐ నీడ్ దిస్ అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ నీడ్. అండ్ మీకు నకల్స్కి వాటికి కూడా దీన్ని వాడుకోవచ్చు, అండర్ ఆర్మ్స్కి వాడుకోవచ్చు, నెక్కి, బ్యాక్కి, వీటికి మోకాలకి, మోచేతులకి, వీటన్నిటికి కూడా వాడుకోవచ్చు. బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ దిస్ బోత్ సీరమ్ బోత్ ఆర్ బెస్ట్. లైక్ నేను యూజ్ చేశాను, ఇది చాలా వైటనింగ్గా బ్రైట్గా అట్లా అనిపిస్తుంది అనమాట. ఎవ్రీడే వాడుతుంటే మీకు 3 daysలోనే మీకు రిజల్ట్స్ కనపడుతుంది. అండ్ కొంచెం మంగు మచ్చలు అంటారు కొంతమందికి, కొంచెం ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యి మచ్చలు వచ్చినా కూడా, ఏమన్నా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవి తగ్గినా కొంతమంది మచ్చలు వస్తాయి, పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు వస్తాయి, వాటికి ఇవి 2 బాగా పనిచేస్తుంది. బట్ పింపుల్స్ పోయినా కొంతమందికి గుంటలు పడతాయి కదా, వాటికైతే కనుక ఇవి 2 పనిచేయాలి. లైక్ దిస్ ఇస్ నాట్ ఫర్ దోస్ బమ్స్ అండ్ నిక్స్ అనమాట. లైక్ గుంటలు ఉంటాం, కొంచెం పొడుచుకొని వచ్చి ఉబ్బినట్లుగా అవుతుంది పింపుల్ పోయిన చోట. సో అలాంటి గుంటలు పడిన ముఖానికి అయితే కనుక దానిని క్లియర్ చేయదు, బట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ అనేవి 2 బాగా ఇస్తుంది అనమాట. సో మీకు చర్మం మీద బాగా పింపుల్స్ వచ్చిపోయి బాగా గుంటలు పడిపోయింది అంటే కనుక ఇది యూజ్ చేసినా మీకు పెద్ద ఆ గుంటలు అనేవి పోవు. సో దట్స్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. బట్ మీకు పింపుల్స్ పోయినాక మచ్చలు పడిపోయినాయి, కొంచెం స్పాట్స్ ఎక్కువ కనపడుతున్నాయి అంటే కనుక ఆ స్పాట్స్ ఫేడింగ్కి ఇవి 2 బాగా ఉపయోగపడుతుంది. సో స్పాట్ ఫేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఓవరాల్ స్కిన్ బ్రైటనింగ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా అబ్జార్బ్ అయిపోయింది, ఇన్స్టంటేనియస్గా, నాట్ ఈవెన్ 5 seconds ఇన్స్టంటేనియస్గా అబ్జార్బ్ అయిపోతుంది. బట్ చర్మం కనుక మీకు తడిగా ఉంటే కనుక దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ అబ్జార్బ్డ్. ఈ లోపల బట్టలు వేసుకుంటారు, ఫ్యాన్గానే ఉంటారు కాబట్టి ఈ లోపల ఆరిపోతుంది. బట్ ఓవరాల్ దిస్ ఇస్ అ వెరీ నైస్ వన్. బాగా నచ్చింది. సో దట్స్ ద రీజన్ ఐ మేడ్ ఎ రివ్యూ ఆఫ్ దిస్ వన్. మీకు నచ్చితే కనుక మీరు ఏం సీరమ్స్ వాడుతున్నారో లెట్ మీ నో. సో నేను అవి కూడా పర్చేస్ చేసి అవి కూడా యూజ్ చేసి రివ్యూస్ చేస్తాను. సో లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఒకతను సురేష్ అనే అతను మంచి సలహా ఇచ్చాడు. సో అతను ఏం చెప్పాడంటే, బ్రో మీరు వాడిన తర్వాత రివ్యూ ఇవ్వండి, జస్ట్ ప్రోడక్ట్ కొనుక్కొచ్చి ఓపెన్ చేసి అది ఎట్లా పనిచేస్తుందో లేదో తెలియకుండా రివ్యూ ఇవ్వద్దన్నారు. సో ఇది నేను వాడేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందుకని దీని గురించి రివ్యూ చెప్తున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ వాడాను, ఐఎమ్ ప్రెటీ షూర్. సో అందుకని దీని గురించి కూడా రివ్యూ ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ సురేష్, మీరు మంచి ఐడియా ఇచ్చారు. ప్రోడక్ట్ని అట్లా కొనుక్కొచ్చి అట్లా మంచిది అని చెప్పకుండా యూజ్ చేసిన తర్వాత నచ్చితే కనుక అప్పుడే రివ్యూ పెట్టండి అన్నారు. సో దట్ ఈస్ అ నైస్ థింగ్. నేను మీ సజెషన్ ఫాలో అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్రైట్ సజెషన్.
థ్యాంక్ యూ. అండ్ దెన్ మీరు కూడా ఏమైనా సీరమ్స్ కానీ ఏమైనా వాడితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో. నేను వాటిని కొనుక్కొచ్చి యూజ్ చేసి దానిని ఎట్లా పనిచేస్తుంది అనేది నేను వాడుకుని ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ ఐల్ గివ్ ఎ రివ్యూ. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థమ్స్ అప్ రింగ్, అది గంట సింబల్ ఏదో ఉంటుంది కదా, అది ఏంటో నాకు సరిగ్గా ఐడియా లేదు. సో ఆ గంట నొక్కండి. అందరు చెప్తున్నారు, సో నేను చెప్తున్నాను. సో గంట నొక్కండి. అండ్ దెన్ కామెంట్స్లో మీకు ప్లీజ్ మంచి కామెంట్స్ రాయండి. నో నెగటివ్ థింగ్స్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ప్లీజ్ డూ ఫర్నిష్ ది కామెంట్స్ డౌన్ బిలో. అండ్ దెన్ మీ సీరమ్స్, మీరు వాడే స్కిన్ కేర్ రొటీన్లో మీ ప్రోడక్ట్స్ కూడా నాకు చెప్తున్నా. అండ్ దెన్ పర్చేస్ చేసి యూఆర్ఎల్ లింక్స్ ఉంటే కనుక నాకు పెట్టండి. సో నాకు అది ఈజీగా అక్కడికి వెళ్ళి అది కొనుక్కుంటానికి నాకు ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఈ గార్నియర్ వాడికి నాకేం సంబంధం లేదు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, డబ్బులు కట్టే ప్రోడక్ట్ తీసుకున్నాను. అండ్ ద ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి ఈ సీజన్లో కూడా వాడుతున్నాను. సో వాడికి నాకు ఏం సంబంధం లేదు. దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఇది ఓన్గా నేను ఖర్చు పెట్టి యూజ్ చేసి రివ్యూ బాగుంది కాబట్టి చేస్తున్న వీడియో అనమాట. సో మీరు కూడా కామెంట్స్లో మీ స్కిన్ కేర్ రొటీన్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడతారో పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం వాటి లింక్స్ ఉంటే నాకు పెడితే నాకు ఈజీగా ఉంటుంది వెళ్ళి కొనుక్కోవడానికి. సో ప్లీజ్ లెట్ మీ నో ఆన్ దాట్. అండ్ దయచేసి నో నెగిటివ్ కామెంట్స్ ప్లీజ్. ఏదో ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఐమ్ ట్రైంగ్ మై రియల్ బెస్ట్. సో జస్ట్ ఇన్ కేస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. బట్ జస్ట్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే దయచేసి నో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. అండ్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వాచ్ rest of my videos on skincare. I'm mostly into skincare కాబట్టి నేను అవే చేస్తాను. I'm not into any other stuff. So mostly into skincare. మీకు మంచి వీడియోస్ ఉన్నాయి. So please watch my other videos. Thank you. Have a great day. Goodbye.